అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే మా ఆయన నూడిల్స్ చేస్తా అని చెప్పేసి అయితే వంట రూమ్లో అయితే వచ్చేసిండు. ఏంటిది చెంచా ఇచ్చిన? అదేంటి ఫోక్ స్పూన్? అది చెంచా కాదు. అయ్యో మాకు బౌల్ దోమని రాదండి, మీరు దోమొచ్చు కదా కొంచెం. ఏమో నూడిల్స్ చేస్తానైతే మొత్తానికి అయితే ఇక ఆనియన్స్ మిర్చి అయితే చాప్ చేసి పెట్టేసుకున్నాను. పాలు ఎవరైనా వేడి చేస్తారు నూడిల్స్, ఇలా పాలు వేయరు. ఏంటిది? నువ్వే తినేసి ఇది ఏమి నూడిల్స్ సేమియాకి పాలు వస్తారని తెలుసు, కానీ నూడిల్స్కి పాలు వస్తారని నాకు తెలియదు ఇప్పుడు దాకా అయితే. అవునా? ఎంతసేపు మరి? చిన్న స్టవ్ మీద పెడితే రేపటిదాకా కూడా కాదు, పెద్ద బండల మీద పెట్టేస్తే తొందర అయిపోతుంది, ఫాస్ట్గా చేసేయచ్చు. తొందర చేయండి, కొంచెం స్పైసీగా చేయండి, ఓకేనా? చెప్తానే ఉన్నా, అది చిన్న బౌలు అందులో ఇప్పుడు 2 పీసెస్ పట్టినాయి, మీతో ఇది ఒకటి ఏం చేస్తాం చెప్పినప్పుడు వినాలండి. పెద్ద బౌల్ తీసుకో, పెద్ద గంజు తీసుకో, అందులో పెట్టేసి మళ్ళీ వాటర్ వస్తాం. ఒక మ్యాగీ వేయడానికి వంటలు అంత మెల్లగా మెల్లగా పెట్టచ్చు కదా, నాకు చుట్టూ పెట్టుకుని. ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ వస్తారా? ఏం తెలివి, బిందెల నుంచి తీసుకొచ్చా. అయిపోయిన బాటిల్ ఫ్రిడ్జ్లో పెడుతున్నావు, గన్యనే వస్తారా వాటర్? ఇక అయినట్టే, ఇక మ్యాగీ నేను తిన్నట్టే. ఎంతసేపు కానీ తొందర కూల్ వాటర్ పోయకు మెంటల్. నువ్వు అసలు ఈనే రకం కాదు, కానీ చెక్ ఏం చేస్తున్నా. నెక్స్ట్ బొజ్జని కొంచెం లోపల గుంజు కనిపిస్తలేదు. ఇవ్వండి నూడిల్స్ అయితే బాయిల్ చేసి అయితే సైడ్ పెట్టేసుకున్నాడు, వాటర్ తీసేసి. ఎందుకు గుండెలో ఎందుకు ఫస్ట్ వాళ్ళు కొట్టుకుంటున్నా? మాటలు రావు, మాట్లాడు. మొత్తం కిందనే పడేస్తున్నావు, ఏం వాళ్ళు కొడుతున్నావు ఏమో. మళ్ళీ స్టవ్ అంతా ఎప్పుడు నీట్ చేయాలి. ఎగ్ అట్ సైడ్. మామయ్య నీకోసం వెయిటింగ్ అక్కడ డ్యూటీకి వెళ్ళకుండా. మరి నా కొడుకు నా కోసం ఈరోజు మ్యాగీ చేసినది, నూడిల్స్ చేసి పెడుతున్నాడు అని చెప్పేసి టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు అక్కడ టీవీ రూమ్లో. కానీ తొందర చెయ్యో, చూడకు మామయ్య వెయిటింగ్ చేస్తున్నా అని చెప్పేసి అనలేదు. ఇంకా కాలే మామయ్య, మీ డ్యూటీకి టైం అవుతుంది. బాబా తొందర మామయ్య కన్నా తెలుసు నూడిల్స్ చేయడం, నీకు తెలియదు. అయ్యో వెళ్తున్నారా మామయ్య? ఫస్ట్ స్పాట్లు అయిపోతుందట. పాటలు కూడా పాడరాదు, కానీ ఏదో ట్యూన్ ఇచ్చుకుంటాడు. తొందర చెయ్యం. స్టవ్ చుట్టూ అంతా అంగడి పెట్టుకుని. అయ్యో చేతులు అనుకుతున్నాయి ముసలాడా. నేను యంగ్ యూత్, నువ్వు నాకంటే పెద్ద కదా. నువ్వు చాలా నాకేం తెలుసు, వంట చేస్తాడు నీకే తెలియాలి. ఫస్ట్ ఏం వేసినావు బాబా? ఆనియన్స్ వేస్తారు ఎవరన్నా? మిర్చి వేస్తారు ఫస్ట్, కానీ కొత్తిమీరకే. అబ్బాబాబు ఎంత పెద్ద స్పూన్ పట్టుకున్నావు. మాట్లాడచ్చు. అల్లం కొంచెం వాసన వస్తే మళ్ళీ నాకు తినాలనిపించదు. మళ్ళీ అంటే నువ్వే తినాలన్నా? నేను బయట నుంచి తెప్పించుకుంటాను మామయ్యతో. ఏంటిది? మా మామయ్య దగ్గర ఉంది. మెల్లిగా ఆమ్లెట్ చేస్తున్నట్టుంది. ఏ బాబా ఆమ్లెట్ చేస్తున్నావా? నూడిల్స్ వేస్తా అని చెప్పేసి ఆమ్లెట్ చేస్తున్నాడు. మాడిపోయిన ఆమ్లెట్ ఇలాగా చేసేసినాడు. मैं तुम से बातें करूँ नहीं मालगी। तुमको काहे के दिन हो रहा है? हाँ दादा बाबा इधर होता है ना। आइको नहीं तलको मारो कना आइको नहीं।
కూర పట్టుకుంటే నువ్వేమో 2 ఫోక్ స్పూన్లతో తీసుకుంటావా? అయిపోయిందా నేను నూడిల్స్? ఇదేంది ఈ కలర్ గిట్లున్నది? ఎగ్గేది బాగా దాంట్లో ఏమో ఏమో చేస్తున్నాం. తినేటోళ్ళు ఉంటారో పోతారో. వేసినట్టు ఉప్పు కారం ధనియాల పౌడర్ అన్నీ మంచిగానే వేస్తున్నాం. అది దాన్ని చూస్తేనే తినబుద్ధి అవుతుంది. పాపం మామయ్య డ్యూటీకి టైం అవుతుందని మరి మ్యాగీ నూడిల్స్ చెప్తున్నా అని చెప్పేసి కూర్చొని ఉన్నాను. కింద పడేస్తున్నాను అన్ని మంచిగా కలుపు. అయిపోయినట్టేనా? బాబు ఎంత కష్టపడుతున్నాడు. ఫినిషింగ్ టచ్ కొరియండర్ లీవ్సా? అయిపోయిందా? వావ్, వేడి వేడి నూడిల్స్ రెడీ. బా మామయ్య వేడి వేడి నూడిల్స్ తినేస్తున్నారా? ఎట్లుంది టేస్ట్? సూపర్. హోటల్లో తినాలని ఇట్లా రాలేదు మరి. ఆ హోటల్ పెట్టేసుకుందాం అయితే. బాగా ఓకే తినేయండి. ఇక డ్యూటీకి పోకుండా మరి నూడిల్స్ కోసం ఆగి తినేసిపోతాను. ప్లేట్లో డిష్ అవుట్ కూడా వేసేసినావు బాబా. ఇదేంటి సగం కింద? అబ్బా స్టవ్ దగ్గర ఘోరం చేసినావు. ఏమన్నా నీట్నెస్ ఉందా? పట్టుకొచ్చిపోయి కప్పాలా? అదే అబ్బా పెద్ద ప్లేట్ తీసుకో. స్టవ్ ఎప్పుడు నీట్ చేస్తాం కదా తిన్నాకనా? పట్టుకొచ్చిపోయి అయిపోయింది. సర్వింగ్ అయిపోయింది. ఇక తినేసి వంట చేసి అలసిపోయినట్టున్నాం. ఎట్లుంది అత్తమ్మ టేస్ట్?